చంద్రబాబు ప్రభుత్వం అక్రమార్కులకు వైద్య కళాశాలకు కట్టబెట్టి రాష్ట్ర ఖజానాను దోచుకునేందుకే పీపీపీ విధానాన్ని తీసుకొస్తుందని ఆరోపించారు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఇక ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను వెంటనే మార్చుకోవాలంటూ రాష్ట్రంలోని పలువురు విద్యావేత్తలు మేధావులు సూచిస్తున్నారని రమేష్ బాబు పేర్కొన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు పర్మిషన్ తీసుకొచ్చి స్టార్ట్ చేసి ఒక 5 మెడికల్ కాలేజీలు పూర్తయినాయి, సీట్లు ఇచ్చేశారు. మొన్న ఈ సంవత్సరం అయితే పీజీ సీట్లు కూడా 60 వచ్చినాయి. ఆ మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని ప్రైవేట్ పరం చేయడం కోసం పీపీపీ అని పెట్టి ఒక ముద్దు పేరు పెట్టుకుని దాన్ని ప్రైవేట్ పరం చేయడం కోసం చేసే ప్రయత్నాన్ని ప్రజలందరూ తిరస్కరించి వాళ్ళ ఆలోచనని చెప్పడం కోసం అని చెప్పి ఇవాళ ఈ నిరసన ర్యాలీ చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాం. దీన్ని ఒకసారి ఆలోచన చేస్తే 2500 సీట్లు, సుమారు 2250 సీట్లు ఈ 17 కాలేజీల్లో చూజ్ చేసుకుంటారు. కారణం ఏంటి? అక్కడ అంతా ఎక్విప్మెంట్ ఉంటాయి, అందరూ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, మంచిగా చెప్తారని చెప్పి ఇవాళ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీని చూజ్ చేసుకుంటున్నారు. అటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సర్వనాశనం చేయడానికి, ఆర్థిక సంపన్నులకి, ఆయన అమ్మటి వాళ్ళకి కట్టబెట్టడానికి చేసే ప్రయత్నాన్ని నిరసిస్తున్నాం. నిన్న మొన్న చూశాను నేను, మన జేడీ లక్ష్మీనారాయణ గారు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కదా ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి, ఆయన ప్రభుత్వం రావాలని కోరుకోడు. ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పాడు, ఈ మెడికల్ కాలేజీలు అనేది గవర్నమెంట్ కిందే ఉండాలి, పీపీపీ కింద పెట్టడం మూలంగా చాలా నష్టం జరుగుతుంది, పేద వైద్యం చేయించుకోలేరు, తాత్కాలికంగా ఏదైనా మొదట్లో కాస్త కూస్తో చేసినా 4 రోజులు పోయిన తర్వాత వాళ్ళ డబ్బులు పెట్టుబడికి మించి లాభాలు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు.